ప్రయోజకులయ్యేంత వరకు. నువ్వు ప్రయోజకుడివైతే నాకేంటో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ ఫీజు మీకు ఇస్తానండి. ఇప్పుడు జేబులన్నీ ఖాళీ. అయితే నీకు ఇప్పుడు శృంగార పాఠాలు నేర్పించాలన్నమాట. పాఠాలతో పాటు ప్రాక్టికల్స్ కూడా. నేను ఇలా కూడా ఉపయోగపడతానని కల్లో కూడా అనుకోలేదు. మీరు నేర్పే ఈ పాఠాలు పెళ్లి చేసుకోబోయే నాలాంటి కుర్రోళ్ళకి చాలా ఇంపార్టెంట్. ముందు ప్రాక్టీస్ మొదలు పెడదాం. తమరు సత్య ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి క్లాసులు మొదలు పెడదాం. నేను రొమాన్స్ లో వీక్ అండి. నేనున్నాగా, నేను చేస్తాలే. ఏంటి సరోజా, ఏంటి నా పరిస్థితి? కరెక్ట్గా 10 లెక్క పెట్టా, అంతే. అర్థమైందా? అబ్బో, బాగా వీక్ అనుకుంటగా. బాగా. సరోజా నన్ను ప్రయోజకుని చేయవా? నీకు పుణ్యం కట్టుకుంటాను. డబ్బులు కట్టావా? కడతా. ఎంత కట్టమంటావు చెప్పు? ఒక్కో క్లాస్కి 5,000. సరోజా, ఇంకో మాట ఉందా? 5,000 ప్లస్ ఫుల్ బాటిల్. అమ్మో వద్దులే, ముందు మాటే బాగుంది, అదే ఫిక్స్ చేసుకో. అది మ్యాటరు. సరే సరోజా, వెళ్ళొస్తాను. నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్. మీరు కాంతా సిస్టరా? కాదు, కాంతానే. ఏంటండి వేరియేషన్? మీకోసమే. నా కోసమా? అది మీరు నాకు బాగా నచ్చారు, అందుకోసమే. ఐ లవ్ యూ. అదేంటండి, ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరేంటి అలా భయపడుతున్నారు? పచారీ కొట్టుకు వెళ్ళి ఎవరిని 10 మాసం అడుగుతారా? అడగరు. కాఫీ షాప్కి వెళ్ళి ఎవరిని క్వార్టర్ అడుగుతారా? అడగరు. బట్టల షాప్కి వెళ్ళి ఎవరిని బట్టలు అడుగుతారా? అడగరు. అయినా ఎక్కడ ఏం దొరుకుతాయో అవే కదా అడిగేది కదా. ఇలాంటి కొంపల్లో పువ్వులు దొరుకుతాయి కానీ లవ్వులు కూడా దొరుకుతాయా? మేము ఆడవాళ్ళమేగా, మాకు కోరికలు ఉండవా ఏంటి? కోరికలు తీర్చే దగ్గర కోరికలు కోరుకోవడం ఏంటండి చండాలంగా? మీరు అలా మాట్లాడకండి, నాకు చాలా బాధగా ఉంది. నేను అసలుకే వేరే బాధలో ఉన్నానండి. మీకు దండం పెడతానండి, నన్ను వదిలేయండి. వదిలేయటం కూడా ప్రేమే అంటారంట. మీ అభిప్రాయం మీరు చెప్పారుగా, సర్లేండి, మిమ్మల్ని వదిలేస్తాను. అమ్మయ్యా, బతికించావా మా తల్లి. వెళ్ళొస్తాను మేడం. ఆంబోతుకి ముందు నడవకూడదు, కుమ్ముద్ది అంటే ఎవరి మాట వినకుండా ముందుకే నడిచి మాడు మీద కొట్టిన దాన్ని నిన్నెట్టా వదిలేస్తా అనుకున్నావురా? మై లవ్, మై లవ్, మై ఫియర్లెస్ లవ్, ఐ విల్ నాట్ సే గుడ్ బై. సీ మేరా